రేవంత్ సర్కార్ రైతులను అరిగోస పెడుతోంది. సాగునీరు, యూరియా బస్తాలు లేక అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామంలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. ఒక్క బస్తా యూరియా అయినా ఇవ్వాలంటూ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఎదుట అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. నాటి సమైక్య పాలనలో జరిగినట్లుగానే యూరియా కోసం క్యూ కట్టాల్సి వచ్చింది. కేసీఆర్ జమానాలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు రాలేదని, కాంగ్రెస్ వచ్చింది తమకు కష్టాలు మొదలయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియాను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతల యూరియా కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు నడి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ఎందుకు అన్నదాతలు క్యూ లైన్లో ఎండలో మండుటెండలో కూడా నిల్చోవాల్సి వస్తుంది? వారు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పంటలు పండిస్తున్న రైతులకు యూరియా కష్టాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మల గ్రామంలో ఈరోజు యూరియా ఎరువుల కోసము రైతులు పడిగాపుడు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 6 గంటల నుంచే రైతులు ఈ సహకార మన్మల గ్రామంలో ఉన్న ప్రాథమిక సహకార సంఘం గోదాముల ఎదుట బారుతుని నిండిన పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం 12 గంటలైనా కానీ యూరియాని సరఫరా చేయడంలో సిబ్బంది అధికారులు చేతులెత్తేసే పరిస్థితి కనపడంతో రైతులు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మన్మల గ్రామానికి సంబంధించి సహకార సంఘానికి సంబంధించి పరిధిలో దాదాపు 20 గ్రామాల వరకు ఉంటాయి. 20 గ్రామాలకు సంబంధించిన రైతులు ఎక్కువగా ఇక్కడ రబీలో ఎక్కువగా వరితో పాటు మొక్కజొన్న పంటలు పండించడం జరుగుతుంది. మొత్తానికి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఈ రబీలో 3,03 ఎకరాలలో పంటలను సాగు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో వరి పంటను రబీలో కూడా వరి పంటను సాగు చేసిన పరిస్థితి, మొక్కజొన్నకు కూడా అలాగే జొన్న పంటలతో పండిస్తున్న పరిస్థితి. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండడంతో ఇటు కెనాల్ ద్వారా అలాగే ఇటు బోరు బావుల కింద రెండో పంటగా వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. అయితే యూరియా ఇప్పుడు పుట్ట దశలో ఉన్న ఈ వరి పంట పుట్ట దశలో ఉన్న సమయంలో ఇటు సాగుని కరెంటుతో పాటు ఇటు ఎరువులు కూడా అవసరమైన పరిస్థితి. అయితే అధికారులు మాత్రము ఈ రబీ పంటకు అవసరమైన యూరియాను 50% వరకు మొదట్లోనే దాదాపు జనవరిలోనే ఇది మన్మల గ్రామంలో చూస్తే చిన్నారులు అంటే రైతులతో పాటు మహిళలు, వృద్ధులు, చంటి పిల్లలను తీసుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్ చూడవచ్చు. ఖచ్చితంగా అక్కడ మహిళలు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు మండు వేసవిలో ఉదయం కనీసం టిఫిన్ చేయకుండా, భోజనాలు చేయకుండా పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే అధికారులు మాత్రము అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇటు ప్రభుత్వానికి, ఇటు సహకార సంఘాలకు మార్కెట్ ద్వారా సరఫరా అయ్యే సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులను అందించడం జరుగుతుంది. అయితే సహకార సంఘాలకు, ఇటు ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరవడము, అలాగే ఈ సహకార సంఘాలు ఆర్థికంగా పరిపించలేకపోవడం వల్ల కూడా వారి పూర్తి స్థాయిలో ఈ ఎరువులను అందుబాటులో ఉంచలేకపోతున్నారు. దీంతో రైతులు మాత్రము అష్ట కష్టాలు పాల్గొన్న పరిస్థితి ఉంది. నిన్ననే ఈ మన్మద గ్రామంలో కరెంటు కోతలు ఎత్తివేయాలని చెప్పేసి మన్మదకు సంబంధించిన రైతులు నిన్న సబ్స్టేషన్ వద్ద ధర్నా చేయడం జరిగింది. పుట్ట దశలో అంటే వరి పంట పుట్ట దశలో సమయంలో ఇటు ఎరువులతో పాటు ఇటు కరెంట్ అవసరం ఉన్నది, సాగునీటి అవసరం ఉన్న సమయంలో ప్రభుత్వం మాత్రం రైతులకు సంబంధించిన విషయంలో ఇలాంటి పట్టింపులు లేవన్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం గ్రామాలలోనే తమ ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్న పరిస్థితి ఇప్పుడు మాత్రం భిన్నంగా ఉందని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేయడం. థ్యాంక్ యూ రాజు.